తీసుకొని ఇప్పుడు మాకు తగరపాసం ఉన్నా మాకు ఎందుకు యూజింగ్ లేదు. వాళ్ళే రావట్లేదు అంతా, నాకే అర్థమైపోతుంది. ఇదే దిలీప్ కంపెనీ. ఇదే దిలీప్ పిచ్చి. ఒరే, ఈ బీచ్లో బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఎక్కడరా లొకేషన్? బీచ్ లొకేషన్ దిలీస్ బీచ్ రా, తగరపాసలో ఉంది అది. తీసుకెళ్తావా మరి? దా తీసుకెళ్తాం ఫ్రెండ్స్. అది ఆ బీచ్ చాలా మంది తెలియదు లొకేషన్ ఎలాగెలా లేట్ అని. ఇప్పుడు మీకు చూపిస్తుంది రండి ఫ్రెండ్స్, తీసుకెళ్తాం. సరే ఫ్రెండ్స్, పదండి ఫ్రెండ్స్, దిలీస్ బీచ్కి వెళ్దాం. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండు స్టార్ట్ అవుతాం దిలీస్ బీచ్. మేము ఉన్నది ముద్రవాడ నుంచి బోయిపాలెం భీములు క్రాస్ రోడ్ దాటగానే అనంతపురం బ్రిడ్జి వస్తుందండి. ఆ బ్రిడ్జి కింద మార్కెట్ ఉంటుంది చూడండి, ఇదే ఆ మార్కెట్ మొత్తం. మార్కెట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏముల వలస వస్తుంది. ఏముల వలస తర్వాత తాళవలస వస్తుందండి. తాళవలస దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తాళవలస దగ్గర బ్రిడ్జి ఉంటుందండి. బ్రిడ్జి కాడ నుంచి రైట్కి కట్ అవ్వాలి. తగరపలస మార్కెట్ వస్తుందండి. చూడండి ఆ మార్కెట్ మొత్తం. మార్కెట్ దాటగానే ఇక్కడ ఆర్చ్ ఉంటుందండి, చిట్టి వలస అని. ఈ చిట్టి వలస ఆర్చ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ టెంపుల్స్ ఉంటాయండి, శివాలయం అవి. టెంపుల్స్ దాటగానే గవర్నమెంట్ కాలేజ్ ఉంటుందండి, డిగ్రీ కాలేజ్ దాటగానే మన బ్రిడ్జి వస్తుందండి. బ్రిడ్జి దాటగానే కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రైట్ సైడ్ కట్ అవ్వాలండి. రైట్ సైడ్ కట్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూడండి, ఇదేనండి దివీస్ కంపెనీ స్టార్టింగ్. ఈ దివీస్ కంపెనీ చుట్టుపక్కల అంతా చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇదంతా దివీస్ కంపెనీ లొకేషన్ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇదే అండి దివీస్ కంపెనీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదే దిలీస్ కంపెనీ. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండనందుకు అవ్వదండి. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే రైట్ సైడ్ కట్ అవ్వాలండి బీచ్కి. మెట్రో రోడ్ ఉంటుందండి, ఆ మెట్రో రోడ్ చిన్నగా వెళ్ళిపోవాలి. కానీ రోడ్డు మాత్రం బాగోదండి, కొద్దిగా స్లోగా రావాలి. అలా ముందుకు వెళ్ళిపోతే దివీస్ బీచ్ వస్తుందండి. ఫ్రెండ్స్, ఇదే దిలీస్ బీచ్. రెండు లోనికి చూపిస్తాం మొత్తం వ్యూ అంతా. ఇదే దిలీప్ పిచ్చి. ఎందుకంటే వాటర్ చాలా లోనుకుంటేది, చాలా ముందుకు వచ్చేస్తుంది. ఒకళ్ళు బీచ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాటర్లో మనం పెట్టండి, చాలా డేంజర్గా ఉంది బీచ్. దిలీప్ పిచ్చి. ఈ పిచ్చి కింద చాలా సినిమా జరిగాయి. ఈ కేసు గుర్తుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా దివీస్ బీచ్ అండ్ దివీస్ కంపెనీ. దివీస్ కంపెనీ తగరపాలసలో ఉందో చెప్పాడు అనే విలేజ్లో. దివీస్ కంపెనీ ఫార్మా కంపెనీలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. పౌడర్ కంపెనీలో అవి 3 యూనిట్లు ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ హైదరాబాదు, రెండో యూనిట్ ఏమో మన తగరపాలస, మూడో యూనిట్ ఏమో కాకినాడ. ఇంకోటి దివీస్ ఎంప్లాయనే, కానీ యూనిట్ 3లో అంటే కాకినాడ బ్రాంచ్. వైజాగ్లో ట్రై చేసాను చాలాసార్లు, కానీ ఇవ్వలేదు లోకల్ అని. కంపెనీసింగ్ వస్తే కంపెనీలో సేఫ్టీ మాత్రం చాలా బాగుంటుంది. అలాంటి ఎంప్లాయీగా చెప్తున్నాను, సేఫ్టీ మాత్రం చాలా బాగుంటుంది. అందువల్లేమో ఈ కంపెనీ నెంబర్ 1 స్థాయిలో ఉంది.
చుట్టుపక్కల ఉన్న విలేజ్లకి చాలా డెవలప్ చేస్తుంది. ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం కానీ, లేదంటే విలేజ్లో రోడ్లు వేయించడం కానీ, చాలా టెంపుల్స్కి ఆర్ఓ వాటర్ ప్లాంట్ చాలా పెట్టింది దివీస్ కంపెనీ. దివీస్ కంపెనీ ప్లస్ పాయింట్లు ఏంటంటే ఫుడ్ అకాడమీ, ఫుడ్ అండ్ రూము కంపెనీ కూడా పెట్టుకుంటాడు. అది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కానీ ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళకి ఇది అవకాశం తప్ప లోకల్ వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎక్కువ దివీస్ కంపెనీ కోసం. దివీస్ కంపెనీ ఇప్పుడు మాకు తగరపాల్సి ఉన్నా మాకు ఎందుకు యూజింగ్ లేదు. ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తాడు, లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు అవకాశం. ఒక లోకల్ వాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న ఇంటర్వ్యూకి వెళ్ళా కాకినాడ కానీ హైదరాబాద్ కానీ ఇస్తాడు. మన తగరపాల్సి అయితే ఇవ్వడం జాబ్ వేకెన్సీ. ఇక దివీస్ బీచ్కి వస్తే ఫోటో షూట్లు ఎక్కువ అవుతుంటుంటాయి. అలాగే మ్యారేజ్ ఈవెంట్లు కూడా చాలా ఎక్కువ అవుతాయి. అక్కడ సినిమా షూట్లు కూడా చాలా జరిగాయి. ఇందులో మీకు ఏ సినిమా అని తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అసలు